మన కొద్దిగా ఈరోజు అయితే మనం ఫ్యాక్టరీ ఫిస్ట్ ఫైట్ అయితే ఆడబోతున్నాం. సోలో సెలెక్ట్ చేసుకొని పెట్టేసాను. అందరు సోలో ఫ్యాక్టరీ ఫిస్ట్ కూడా పెట్టేసాను. బౌంటీ స్కానర్ అంతా పెట్టేసినాము. ఇప్పుడు ఏమవుతుందో చూసేద్దాం. మైనస్ పడుతుంది అనుకుంటే మైనస్ పడే మ్యాచ్ కూడా కాదు. ఫస్ట్ ట్రైల్ వేద్దామని చెప్పి వచ్చేసినాం. మనకైతే కొత్త ఇయర్ పాడ్స్ అయితే వచ్చేసినాయి. మంచి కంపెనీ రియల్మీ కొత్త వచ్చిందా, కొత్త మోడల్ అది పెట్టేసుకున్నా. ఈరోజు అయితే వచ్చింది. 4-5 days బ్యాక్ ఏమో పెట్టుకున్నా, ఈరోజు వచ్చింది. అరే మన ఫ్యాక్టరీలో దిగలేమా? ఎందుకు దిగలేము? ఎందుకంటే కింద అబ్జర్వేటరీ ఉంది, అందుకే దిగలేము. అందరు అబ్జర్వేటరీ. కానీ మనం ఫ్యాక్టరీ పోవాలంటే లేనట్టు నుంచి అన్నా రావాల్సింది. ఎందుకంటే పాల్కో కూడా లేదంత దూరం పోవాలంటే. ఆ చెట్ల మధ్యలో దిగుతా. చూడండి, ఫ్యాక్టరీకే పోదాం పండి. అంతా కొంచెం లూట్ చేసేసి ఈ పాప దిగుతుంది. ఇంకా ఎవరు దిగట్లేదు. పైనేమో ఒక్కడున్నాడు. ఇల్లు బెదిరినా ఇలా కింద దిగుదాం మనం. అరే పాప గన్ దొరికింది పాపకి. అరే వద్దనుకునే టైంలో కావాల్సిన దగ్గర ఎవరే గన్ దొరికే. స్కార్ ఉంది. పైన పాప కిందకన్నా రావాలి. ఓర్రే అన్వాంటెడ్ మెటీరియల్స్ దొరుకుతాయి. నీకు పింకగానే కూర్చొని అడిగి టెస్ట్ చేసుకో. ఇందుకు పింక్ ఇస్తే తీసుకుని ఎగిరి షార్ట్ రేంజ్ కన్నా అమ్మ షార్ట్ రేంజ్ కన్నా దొరికింది రా బాబు. టెన్షన్ ఎంత ఉన్నా తెలుసా? ఎక్కడ చచ్చిపోతామో ఏమో. షార్ట్ రేంజ్ కన్నా అని ఫైనల్ అయితే మన షార్ట్ రేంజ్ కన్నా అయితే మనకు దొరికింది. $134 పడింది మనకి. 134 అంటే మన దగ్గర మంచి వేస్ట్ ఉంటుంది. 700 coins. మళ్ళీ తీసుకొచ్చలే కానీ ఫస్ట్ పైన ఉన్న మీదకైతే రష్ వెళ్ళిపోవాలి. ఏమున్నాయి, నీట్ ఒకటే ఉంది. ఇంకమ్మా ఫ్యాక్టరీ ఫిస్ట్ ఫైట్ అనుకుని ఏందేందో అయింది. మనమైతే దాంట్లో మైనస్ పడుతుందని చెప్పేసి దీంట్లో అన్నారు. ఇప్పుడు భయపడకుండా మైనస్ పడితే పడని అని చెప్పేసి స్క్వాడ్ పెట్టాడు. దాంట్లో సోలో ఆడితే మైనస్ పడుతుంది. కానీ మైనస్ కోసం ఆడలేదు. ఎందుకంటే నాకు మనీ రావాలని కూడా నేను వీడియోస్ చేస్తాను. మీరు దాన్ని చూసి ఏమన్నా నేర్చుకోవచ్చని నేను చేస్తున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నాను గైస్. నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మేము మాత్రం సపోర్ట్ చేయాలి కదా గైస్. నేను ఇంత మంచిగా చేస్తున్నాను. మీరు కూడా ఇప్పటి నుంచి డైలీ పెడదాం. 25th నుంచి ఇంకా 5 days కదా.
5 days అయితే హాలిడేస్, మళ్ళీ 6th వరకు అన్నీ ఫ్రీగా పెట్టేస్తారు. డైలీ 7th ఒకరోజు స్కూల్కి వెళ్ళిపోతా గైస్. మళ్ళీ సెకండ్ సాటర్డే సండే కూడా వీడియోస్ పెట్టుకుందాం. ఇట్లా పెట్టేసుకుంటే ఇంకా అంతా సెట్ అయిపోద్ది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మనకు 100K అయిపోతే డైమండ్స్ అన్నీ ఏమేమి ఉంటాయో అన్నీ ఫ్రీ వస్తాయి. అన్నీ ఫ్రీ వస్తే ఏమైంది బాగుంటుంది కదా గైస్. అందుకొని మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను నమ్మంటున్నాను. వాళ్ళైతే ముగ్గురు చచ్చిపోదామని ప్లాన్ వేసేట్టున్నారు. సర్లేండి, మనం ఆడికి పోదామంటే బియ్యం వద్దు కానీ పీక్ వద్దు కానీ దీనికి వచ్చేద్దాం. వీడు ఒక్కడే కానీ ప్లీజ్ దేవుడు ఒక్కడు కూడా ఉండవద్దు. అమ్మ వచ్చేసినాడు. మనం సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం అనుకుంటారు వాళ్ళు. వాడు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నట్టు, మనం కాదు. మన టీమ్మేట్ ఆ పైన ఏది ఎనిమిది అనుకున్నా పైన దిగింది. మనం ఫాస్ట్గా గన్ దొరికితే దిగినాం. పడే అమ్మరే అర్రే పట్టి సమనవియాల బజ్జే బలేరా. ఏడుందిరా పాప? పడ్డావా? హవాయి హమ్మి ఏదిరా ఎమరే మెగ్గు పడదాం ఎంపీ పడదాం అర్థం కావట్లేదే. మెగ్గు పడదాం, దీనికైతే తక్కువ ఏమో క్యారీ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఏరేంట్రా నాకు కావాల్సినేమో మొత్తం. నా ఫ్రెండ్ అయితే కూడా ఒక నేను నాక్ చేసేసినాడు. చాలు రెండు డబ్బాలు ఏరేమో కొనుక్కున్నాం. అరే వీళ్ళు నాన్ స్టాప్ దింపుతారా బాబు?
జోన్కి వెళ్ళిపోవాలి ఫస్ట్. 2 minutes ఉంది ఇంకా అది పోవడానికి, హార్ట్ పోవడానికి. హార్ట్ సామాన్ విజయాల బొల్లే బట్టేరా బళ్ళు. మనకి ఇప్పుడు షార్ట్ గన్ ఏమో కావాలా?
ఏంది గైస్, ఏమో మమ్మీ బస్సులో పోతానింది. ఎందుకేసి టాప్ 3 వచ్చినాం. ఒక్కడున్నాడు, వాడు వెళ్ళిపోయా. టాప్ 3 టాప్ 4 ఎప్పుడు సీజన్ పడుతుంది ఏమో. వరకు ఏం చేయాలా? క్రియేటివ్ మోడ్ ఆడు. ఎందుకు స్టార్ట్ కావట్లేదబ్బా? ఎందుకు స్టార్ట్ కావట్లేదు? ఆఫ్ మ్యాప్ రికమెండేషన్ ఆఫ్ మ్యాప్ డేటా వాస్ నాట్ ఫౌండెడ్. నాట్ ఫౌండెడ్ ఎన్ని రోజులు ఆడుతున్నా కానీ నాట్ ఫౌండెడా? నాకు ఇవన్నీ అవసరంలే, ఇవన్నీ ఏమి ఇన్స్టాల్ చేయలే. ఇవన్నీ కొంచెమే కదా అని అప్పుడు చేసుకోవచ్చులే అని వదిలేసిన. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ చేసి పక్కన వెళ్ళకన్ అయితే అల్లా పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది క్లైమ్ చేసేద్దాం. క్లైమ్ కొట్టేసినాం. ఈ MP40 క్రియేట్లో తీసుకోవచ్చు ఆ కలెక్షన్ కంటే. దనుడైన మాటలు వింటా. ఇంకా మన దగ్గర లేని గన్ స్కిన్ అది ఎక్సమిట్గా ఉందాం. ఒకటి మనకి ఏమైనా వస్తుందా? 1 ఇది మేలే తీసుకోవడం. ఆ ఈవెంట్ మనది కంప్లీట్ అయిపోయింది. దేవుడా ప్లీజ్, దేవుడా నువ్వు ఉంటే వస్తుంది. దేవుడా ప్లీజ్, దేవుడా ప్లీజ్ దేవుడా. ఈ స్కిన్
స్పాస్. ఇన్ఫ్రారెడ్ వద్దు కానీ విఎస్ఎస్ కావాలి నాకు. యాడమ్ ట్రిక్ వాడదాం. యాడమ్ ట్రిక్ నాకు యాదో గన్ స్కిన్ పర్మనెంట్ రావాలి ఇప్పుడు. దాంట్లో రాకపోతే ఫ్రీ ఫైర్ మానేస్తా గైస్. అంటే పూర్తిగా కాదు, 1 అవర్ మానేస్తా. వెళ్దాం మొత్తం మానేద్దాం. మొత్తం మానేస్తే అప్పుడు తక్కువైపోతారు. నేను మానేస్తే మీరు కూడా మానేయండి గైస్. నాకు విఎస్ఎస్ పర్మనెంట్ వచ్చేంత వరకు వదలం. దానికి కంగ్రాచులేషన్స్ అంట. ప్లీజ్. అరే నాకు ఎంఫ్రాన్ లెజెండరీ ఎంఫ్రాన్ ఉంది. ఏమొస్తుంది దీంట్లో? ఎవరిని తెడిస్తే నోరు ఏ పాయింట్ వస్తుంది ఇంద్రా. ఇది కొంచెం బాగా డ్రెస్ చేయాలి కదా. మన మోడ్ సిఎస్ అయితే మనం ఆడే ఇష్టం గైస్. ఇప్పుడైతే ఆడుతలేము సిఎస్. సీజన్ 1 నాకనే ఆడేది. ఈ స్పాస్ వాడదాం ఇప్పటి నుంచి. ఇది వాడుతుంటుంది డబుల్ యాక్యురసీ. ఇప్పుడు రేట్ ఆఫ్ ఫైర్ వాడదాం. నెక్స్ట్ వచ్చేసి స్నైపర్ రేట్ ఆఫ్ ఫైర్ ఉందని వాడితే అసలు వేస్ట్ అబ్బా. ఇదే బెటర్. రైఫిల్ ఏమొచ్చింది? ఆగుదా M4 వచ్చింది కదా. M4 ఏమో ఎట్ట పడుతుందో ఏమో తెలియదు. 25th నుంచి చూడండి గ్యాస్. వీడియోస్ రోజు రాకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదేంది ఇదే గ్యాస్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెడేసి